ప్రపంచ వినోద రంగానికి అగ్రగామిగా నిలబడి ప్రపంచంలో తారలకే ఉన్నత స్థాయి ప్రేరణ దయచేస్తున్న హాలీవుడ్ ప్రపంచము ఒకరోజు వారు అవార్డ్ సెరమనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవార్డ్ సెరమనీ ఎప్పుడైతే ఆరంభించారో ఆ యొక్క అవార్డ్ సెరమనీ సందర్భంగా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అని, ఆస్కర్ తర్వాత అంత గొప్ప ఘనత ఈ అవార్డు పొందిన వారికి ఉంటుంది. అయితే అవార్డు పొందిన గ్రహీతలందరినీ ఇంటర్వ్యూ చేయడం ఆరంభించారు, దాని అనాలిసిస్ చేయడం ఆరంభించారు. ఇంత ఉన్నత స్థాయికి వచ్చిన వారిని అసలు మీరు ఈ ప్రాంతానికి రావడానికి మీ యాత్రలో మీకు ఎవరు సహాయపడ్డారు, ఎవరు మీ యాత్రలో బలమైన పాత్ర పోషించారు, మీరు ఇంతటి స్థాయికి వచ్చారంటే మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు అని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. జనరల్గా వారి యాక్సెప్టెన్స్ స్పీచ్ ఆరంభించినప్పుడు ఆ అవార్డు పొందిన వెంటనే, ఆ అవార్డు గ్రహీతలు వెంటనే వారు ఎవరు వారిని ప్రభావితం చేశారు, ఎవరు వారికి సహాయపడ్డారు, వారి యాత్రలో ఉన్నత శిఖరానికి రావడానికి కారకులు ఎవరని థ్యాంక్స్ చెప్పడానికి కొరకు పేర్లు చెప్పడం ఆరంభించారు. అయితే ఆ పేర్లు చెప్పే క్రమంలో క్యాస్ట్ అండ్ క్రూకి ప్రాధాన్యత ఇచ్చారు. కొందరు వారి తల్లి పాత్రను కూడా వారు గుర్తించారు, సుమారు 3. అయితే వీళ్ళు అడిగారు, ఈ యాక్సెప్టెన్స్ స్పీచ్ అనాలిసిస్లో చూస్తున్నప్పుడు దేవుని పాత్ర ఏం లేదంటారా, దేవుని పాత్ర ఏమైనా ఉందంటారా అని అడిగిన ప్రశ్నకి వారు చెప్పిన జవాబు ఏం తెలుసా అండి? గుండెలు పగిలే వార్త ఏంటంటే కనీసం ఒక్కడు కూడా దేవుని సహాయం ఉంది, దేవుని పాత్ర ఉంది, దేవుడు ఇంతవరకు నడిపిస్తున్నాడు అని ఒక్కరు కూడా కృతజ్ఞత చెల్లించిన వారు ఒక్కరు కూడా లేరంట. మళ్ళీ దీన్ని చాలా గ్రాండ్ అచీవ్మెంట్ లాగా ఒకసారి వీడియో చూడడానికి ప్రయత్నిస్తాం. ఆ వీడియోలో అడుగుతున్నారు, కాస్ట్ అండ్ క్రూ 11 ఓట్లు, తర్వాత తల్లికి 3 ఓట్లు, విశ్వాంతరాలను సృష్టించిన సృష్టికర్త కంటే 0 ఆయన పాత్ర మా జీవితంలో ఏమీ లేదు అని కుండ బద్దలు కొట్టి వారు వ్యక్తపరిచారు. అప్పుడు ఆమె అంటది, అవార్డు సెరమనీలో యాంకర్ అంటున్న మాట ఏంటంటే, ఈ పట్టణానికి దేవునితో అవసరం లేదు, వి డోంట్ నీడ్ గాడ్, దేవునితో అవసరం లేదు. ఇంకో మాట కొద్ది ముందుకెళ్ళి ఇంకో మాట ఏమని తెలుసా అండి, దేవుని పాత్ర లేదని చెప్పడంలో మాకు ఆశ్చర్యం ఏమి లేదు, ఎందుకంటే దిస్ సిటీ ఈజ్ ఎ గాడ్లెస్ సిటీ. ఈ పట్టణానికి దేవునితో అవసరం లేదు, అసలు దేవుడే ఈ పట్టణానికి లేడో. ఈ మాట చెప్పిన సరిగ్గా 48 గంటలు, ఎగ్జాక్ట్లీ 48 hours భయంకరమైన కారు చిచ్చు. ఏ రీతిగా అందుకొరకు వాళ్ళు అన్నారు, మాకు దేవుడే లేడు, దేవుని అవసరమే లేదు. దేవుణ్ణి మర్చిపోతే దేవుడు వారికి గుర్తు చేశాడు. 48 గంటల్లో దేవుడు ఎలా ఉంటాడు, దేవుని పాత్ర ఎలా ఉంటుంది, దేవుని యాద్ చేసుకోవడంలో, గుర్తు చేసుకోవడంలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుందని చూసే లోపల కరెక్ట్గా 48 hours అండి ఆ ప్రాంతంలో శాంటానా విండ్స్ అని స్టార్ట్ అయ్యాయి. అయితే అక్కడ ఎన్నో సంవత్సరాలుగా తేమ లేదని గుర్తించి ఆ ప్రాంతంలో ఆకస్మికంగా ఆ గాలుల ద్వారా అగ్ని అంటుకుంది. అగ్ని ఎలా వైల్డ్ ఫైర్ అయిపోయిందంటండి, మొత్తము ఆ పట్టణం లాస్ ఏంజలీస్ మొత్తం అంతా తగలబడతా వస్తుంది. హాలీవుడ్ ఆ ప్రాంతంలో కోట్లకు విలువ చేసేది, అన్నిటికంటే సుఖవంతమైనది, విలాసవంతమైన భవనాలు. దృశ్యంలో ఒకసారి చూడొచ్చు, కొన్ని 100 కోట్లు, లక్షల కోట్ల విలువ చేసే భవనాలన్నీ కూడా మోస్ట్ లగ్జూరియస్ విల్లాలు కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా తగలబడి బూడిద పాలైపోయాయి. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ విజువల్స్ చూడడానికి ప్రయత్నిస్తాము. నిజంగా గగురుపాటు కలిగే సందర్భం. ఒకసారి చూద్దామా, విజువల్స్ చూడడానికి ప్రయత్నిస్తాం. ఇది ముందు అలా ఉంది, సస్యశ్యామలంగా, ఎంత అద్భుతంగా, ఒకవైపు సముద్రం, ఇంకోవైపు పర్వతాల మధ్యలో ఎంతో రమ్యమైన ప్రాంతంగా ఉన్న ప్రాంతంలో చివరికి రైట్ సైడ్ ఇమేజ్ చూడండి, మొత్తం అంతా తగలబడి బూడిద పాలైపోయింది. చాలాసార్లు మనం ఉంటాం, నాకు దేవునితో అవసరంలే, ఐ డోంట్ నీడ్ గాడ్. ఇలాగే కొన్ని సంవత్సరాల క్రితము మనందరికీ బాగా పరిచయము టైటానిక్ షిప్, అతి విలాసవంతమైన యాత్ర ఆరంభించబడింది. యాత్ర ఆరంభించబడినప్పుడు దాంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ దినాల్లో నిజంగా ఆ ఓడ తయారు చేసే క్రమంలో అది ఎప్పుడు కూడా మునిగిపోదు, అలాంటి టెక్నాలజీతో తయారు చేశారు.
ఇంటర్వ్యూ చేస్తూ దీని ప్రత్యేకత ఏంటంటే, అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఓనర్ ఏమన్నాడు తెలుసా అండి, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ టైటానిక్. అసలు దేవునికి కూడా ఈ ఓడను ముంచే చాత కాదు అన్నాడు. తర్వాత కథ ఏమైందో మనకు తెలుసు. నడి మధ్యలో మంచు కొండ కొట్టుకుంది, 2 ముక్కలైంది. ఉన్న వాళ్ళ మెజారిటీ అందరూ కూడా ఏమయ్యారండి, జల సమాధి అయిపోయారు. అప్పుడు ఒక మాట ఏమన్నారు తెలుసా అండి, దీన్ని ముంచడానికి దేవుని దాకెందుకు, దేవుని సృష్టి అయిన మంచు కొండ చాలు. వై గాడ్ ఈవెన్ ఎ గ్లేషియర్ కెన్ బరీ దిస్. చాలాసార్లు మనం ఏమవుతామంటే, కొద్దిగా మనకు డబ్బు చేతికొస్తే, కొద్దిగా స్థాయి పెరిగితే, కొద్దిగా అన్నీ సుఖవంతంగా కనిపించేసరికి ఫస్ట్ మర్చిపోయేది ఎవరిని తెలుసా అండి, ఇవన్నీ ఇచ్చిన భిక్ష పెట్టిన దేవుణ్ణి మర్చిపోతాం. ఈరోజు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 1. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతారండి. రోమిలకు మరియు ఈ మాట దయచేసి గమనించండి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఒక దినం రాబోతుంది, అంత్య దినాల్లో విషాదం ఏంటంటే, వారు కృతజ్ఞత లేని వారు అవుతారంట. కృతజ్ఞత లేని వారు అవుతారు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయేవారు అవుతారు. దేవుని ఉనికి మాకు అవసరం లేదనే స్థాయికి వచ్చేస్తాం, విర్రవీగే స్థాయికి వస్తాం. అందుకొరకే మరొకసారి మైక్లో ఈ మాట చదవాల్సిన మనం చేస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని తెలుసుకుని కూడా దేవునిగా వారు ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. చూడండి, వాదోపవాదాలు. ఈరోజు సొంతంగా కొద్దిగా జ్ఞానం వస్తే వారి వర్షన్ని, వారి అభిప్రాయాన్ని ఇతరుల మీద రుద్దే ప్రయత్నంలో, నాకు అంతా తెలుసు, ప్రపంచమంతా నాకు తెలుసు అనే మూర్ఖత్వంలో మనం ఈరోజు కళ్ళ ముందు కనిపించట్లేదా? దేవుడు అవసరం లేదు, నేను అన్నీ సాధించేశాను. వాస్తవంగా చెప్పాలంటే అమెరికా దేశానికి ఆ మంటలు ఆపడం ఎంతసేపు ప్రపంచ అగ్రగామి, అది కాదంటారా? ప్రపంచ అగ్రగామి దేశం తల మునకలైపోతుంది, మంటలు ఆగట్లేదు. అన్ని అగ్నిమాపక దళాలే కాదు, వారికి ఉన్న టెక్నాలజీ అంతా వాడుతున్నారు, శాస్త్రవేత్తలు అందరూ కూర్చున్నారు, కానీ ఆగట్లేదట. ఇప్పుడు కూడా ఈరోజు కూడా అందిన వార్త ఏంటంటే, ఇప్పటికీ చాలామంది వేల కుటుంబాలు, వేల గృహాలన్నీ కూడా తగలబడుతూ 30,000 ఏకర్స్ అంట. ఇంకా మంట ఆగలేదండి. అందుకొరకే అనంతుడైన దేవుని ముందు మన జ్ఞానం ఎంత? ఒక చుక్క రవ్వంత. బాటిల్ నీళ్ళని తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రం నేను ఖాళీ చేస్తాను అన్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మనిషి దేవునితో విర్రవీగితే అలాగే ఉంటుంది. ఆయన అనంతుడు, మనము అంతం గలవారం. వీఆర్ ఫైనైట్ పీపుల్, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. హౌ సిల్లీ ఇట్ ఈస్ యూ థింక్ అగైన్స్ గాడ్ అండ్ ఆర్గ్యూ అగైన్స్ గాడ్ అండ్ హ్యావ్ అ థ్యాంక్లెస్ స్పిరిట్. కృతజ్ఞత లేని జీవితం. ఇది నాలో అలాంటి పరిస్థితులు ఉన్నామా?